హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వెబ్. నేను మీ గణేష్. ఈరోజు మనం విజయనగరం జిల్లా గంటెడ మండలం మదనాపురం విలేజ్లో ఉన్నాం. ఇప్పుడు మనం వెనక్కి చూస్తున్నట్టు ఈరోజు బొప్పాసుపల్లి చెట్టు దగ్గర ఉన్నాం. ఇది చూస్తున్నట్టు ఇది ఫార్మింగ్ అంతా మన ఫార్మర్ శివ గారు నడిపిస్తున్నారు. ఈరోజు మన ఫార్మర్ శివని అడిగి తెలుసుకుందాం. వెళ్దాం పదండి. హాయ్ శివ. హాయ్ బ్రో. హాయ్. ఇతను మన శివ గారు అనమాట. మన ఇప్పుడున్న ఈ బొప్పాసు మొక్కలన్నిటికి ఇతను చూసుకుంటున్నారు. ఇప్పుడు అడిగి తెలుసుకుందాం బొప్పాయి గురించి, బొప్పాయి పండించే రైతుల గురించి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం తెలుసుకుందాం. శివ, ఏడు సంగతి మరి? ఇప్పుడు ఇంత బొప్పాయి చెట్టు ఉంది, ఇంత వేసావు, దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అలాగా మన ఆడియన్స్ తెలుసుకోవడానికన్నా, ఇప్పుడు రైతు సబ్జెక్టులు ఉంటారు వాళ్ళు తెలుసుకోవడానికైనా నీ నోటి మాటలతో కొన్ని టిప్స్ ఇస్తే వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు. మనకి మొక్క వేసిన కానీ స్టార్టింగ్ లో మొక్క మనకి నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. మొక్క వచ్చేసి సీజన్ బట్టి 20-22 అట్లా పడుతుంటది. వచ్చిన తర్వాత ముందైతే మనం నీట్ గా దుక్కులు వేసుకొని, పశువుల ఎరువు వేసుకొని, ఇలా బెడ్స్ రైస్ చేసుకొని, తర్వాత మల్చింగ్ షీట్ వేసుకుంటే మంచిదే. గడ్డి రాకుండా మనకి బాగుంటది. లేకున్నా వేసుకోవచ్చు, మల్చింగ్ షీట్ ఉన్నా వేసుకోవచ్చు, లేకపోయినా వేసుకోవచ్చు. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మెయిన్ నీడ్ బ్రో. డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే మనం చేయడం చాలా కష్టం అయిపోద్ది. ఇప్పుడు శివ, ఇప్పుడు మొక్క తీసుకుంటారు అంటున్నారు కదా, ఇప్పుడు ఒక మొక్క ఎంత పడుతుంది? 22-20 కామన్ మీడియం కాస్ట్ ఇప్పుడు 20 రూపాయలు పక్క ఒక మొక్క. మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మనకి ఇక్కడ అప్ చెప్పడానికి. అలాగే ఇప్పుడు ఇదంతా ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇది మనకి ఇప్పుడు 3 ఎకర్. ఇది 3 ఎకర్ లో మనం ఒక 1 ఎకర్ కాలం 2 ఎకర్ లో పపాయ ఉంది. 2 ఎకరాల్లో పపాయ ఉంది. ఇప్పుడు ఈ 2 ఎకరాల్లో మొత్తం ఎన్ని మొక్కలు పడి ఉంటాయి? 2000 మొక్కలు పడతాయి. ఒక ఎకరానికి వచ్చి 1000 మొక్క పడుతుంది. అంటే మనం పెట్టుకున్న డిస్టెన్స్ పెట్టి. ఈ మొక్కకి ఇది 7.5-7 ఉంటది. 7.5-7 ఉంటది. పక్కా ఉండాలి. పక్క 6x6 పెట్టుకోవచ్చు. 7-8 పెట్టుకుంటే మనకి హీల్ బాగుంటది. కొంచెం ఫ్రూట్ సైజ్ ఎక్కువగా వస్తుంది. మనకు కూడా స్ప్రేయింగ్ చేసుకోవడానికైనా వైరస్ అనేవి దగ్గర అంత అంటుకోకుండా అటాక్ అవ్వకుండా. ఇప్పుడు ఈ మొక్క 21-22 అన్నారు కదా, ఇప్పుడు ఇంతకు ముందు బొప్పాసు మొక్కలకి మజూకా వైరస్ అని చెప్పేసి అది రెడ్ లేడీ 786 లో ఉంటది. ఇది వచ్చేసి కో15. ఇందులో వైరస్లు ఏముండవు. రెడ్ లేడీ 786 లో మొజాయిక్ ఉంటది, లీఫ్ కర్లింగ్ అవన్నీ ఉంటాయి. దానివల్ల రైతు చాలా లాస్ అయిపోతారు అనమాట. మనకు ప్రాబ్లం రావడం, ఇంకా ఎన్నిసార్లు మందులు కొట్టినా దానికి ఇంకా మందులే లేవు. అప్పుడు ముందు మనం రెడ్ లేడీ వేసాం ఈ బిట్లో, తర్వాత ఇంకా దాంతో మనం తట్టుకోలేక ఈ కో15 అనేది ట్రై చేసాం. అయితే దానికి వచ్చిన ఫ్రూట్ కంటే ఈ ఫ్రూట్ బాగానే ఉందంటారా మార్కెట్ లో? రేట్ బాగుంటది. ఎంత పడుతుంది కేజీ? ప్రెసెంట్ వచ్చేసి 17-18 నడుస్తుంది. 17-18 నడుస్తుంది. ఇప్పుడు మీరున్న ఈ 2 ఎకరాల బొప్పాసు మొక్క తోటల్లో మీకు ఎన్ని టన్నుల అంటే వస్తుంది బయటికి? మామూలుగా ఈ 15 నెంబర్ వీళ్ళు ప్లాంట్ ఇచ్చే వాళ్ళు చెప్పేది ఏంటంటే పెర్ ఎకర్కి 30 టన్నులు 35 టన్నులు. కానీ మనం చేసేది ఈ మన సాయిల్ కి సెట్ అయితే ఒక 25-27 టన్స్ తీయచ్చు పెర్ ఎకర్కి. 25 టన్నులు పక్క దగ్గర 30 తీయచ్చు. కానీ మనం అంతగా ఒక 27-28 దగ్గర అయిపోతాం. ఇప్పుడు ఈ మొక్కలకి లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉంటది? 2 years ఉంటది. మనం బాగా మెయింటైన్ చేస్తే 2 years. మరి నా దగ్గరకు వచ్చేసి 16 months తో ఇంకా క్లోజ్ అయిపోతుంది. 16 months తో క్లోజ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు వేసి ఎన్ని నెలలు అవుతుంది? 10వ నెల నడుస్తుంది. ఇప్పుడు 10వ నెలలో ఇప్పుడు మీరు ఎన్నిసార్లు తీసారు కాయలు? అలా మనం లెక్క పెట్టలేం. మనం ఇక్కడ నుంచి కటింగ్ అవుతాయి కాబట్టి 10-12 కటింగ్లు, కాయకి 1-2 అలా అనమాట. పెద్ద కటింగ్ లెక్క వేస్తే ఈ స్టెప్ చెప్పాలంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ కటింగ్ లెక్క చెప్పాలంటే ఫస్ట్ మనకి అయితే ఫస్ట్ కటింగ్ అవుతున్నట్లే. ఇప్పుడు మీరు కటింగ్ చేసిన పళ్ళనే మార్కెటింగ్ ఎక్కడికి ఇస్తున్నారు? మనం వైజాగ్ రైతు బజార్లకు ఇస్తాం. కాంచరపాలెం, గోపాలపట్నం. మరి సీజన్ డిమాండ్ ఎక్కువ ఉంటే కట్టకి పంపిస్తాం. ఒడిస్సాకు ఉన్న మార్కెట్ రేటింగ్ ఇప్పుడు మన ఏపీలో ఉన్న మార్కెట్ రేటింగ్ ఇప్పుడు ఒడిస్సా డౌన్ అయిపోయింది. ఒడిస్సాకు వచ్చేసి ఇప్పుడు మొన్నటి వరకు 22-25 రంజాన్ సీజన్ అప్పుడు, ఇప్పుడు 12-10. ఇప్పుడు ఇక్కడ బాగుంది లోకల్ మార్కెట్. ఇప్పుడు ఎంత పలుకుతుంది? 18-17 నడుస్తుంది. 18-17 నడుస్తుంది. ఓకే శివ, అలాగైతే ఒకసారి ఇప్పుడు మనం చుట్టుపక్కల ఎవరు చేస్తున్నట్టున్నారు ఏంటి అవన్నీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపిస్తాను. మనం చూసుకున్నాం.
చూసారు కదా, ఇలా మనం తెంపి ఇలా పేపర్ చుట్టించి మనం డైరెక్ట్ గా బండికి లోడ్ చేసేస్తాం. ఒకవేళ పేపర్ చుట్టకపోతే ఏమవుతుంది శివ? పేపర్ చుట్టకపోతే మనం తెంపేటప్పుడు చూడండి ఇలా పాలు కారుతున్నాయి. అవును. ఇలా పేపర్ చుట్టుకుని వేసేటప్పుడు మనం సరుకు వెళ్ళేటప్పటికే ఈ పాలంతా కారి డ్యామేజ్ అయిపోద్ది సరుకు అనేది. అందుకని అది రగడకుండా పేపర్ చుడతాం. కాయకి తగిలి రగడకుండా డ్యామేజ్ అవ్వకుండా పేపర్ చుడతాం. పేపర్ చుట్టకపోతే ట్రాన్స్పోర్ట్ చేయలేం. సో ఇప్పుడు తెంపుతున్నారు కదా, ఇప్పుడు కాయ ఏ మోతాదులో తెంపాలి, ఏ టైంలో తెంపాలని ఎలా తెలుస్తుంది మనకి? ఇది వచ్చేసి పట్టి కనిపిస్తుందా? అవును. 1, 2, 3 అని. అవును. మన లోకల్ మార్కెట్ కి అయితే ఈ మూడు పక్కలు కనిపిస్తే 3 పట్టీల నుంచి కటింగ్ పెట్టవచ్చు. అవును. ఇవి ఉన్నాయి కదా, 1, 2, 3 అని. బయటికి కావాలనుకో కట్టకు వడిస పంపించనుకో ఇలా సింగిల్ పట్టి ఒక లైన్ వచ్చినప్పుడు కటింగ్ పెట్టి లోకల్ కి అయితే మాత్రం పక్క 3-4 పట్టీలు రావాలి. ఓకే శివ, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ 2 ఎకరాల బొప్పాయి తోటకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టావు? ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి స్టార్టింగ్ నుంచి మనం మొక్క పెట్టిన దగ్గర నుంచి తోట తీసేసినంత వరకు మొత్తం లేబర్ కాస్ట్ మొత్తం అంతా ఫెర్టిగేషన్ మొత్తం అంతా కలిపి 1,50,000 అవుతుంది. 1,50,000. ఒక ఎకరానికి వచ్చేసి 1,50,000 పెట్టుబడి అవుతుంది. 2 ఎకరాలకి 3 లక్షలు. అంటే ఇప్పుడు ఈ 2 ఎకరాలు మీరు ఓన్ గా తిన్నారా లేకపోతే లీజ్ తీసుకున్నారా? మొత్తం ఇది 3 ఎకరాలు బిట్టు. 2 ఎకరాలు బొప్పే అది చూపించాను కదా మీరు అన్నట్టు గుమ్మడి. మొత్తం 3 ఎకరాలకి సంవత్సరానికి 40,000 ఇస్తూ కడతాను. లీజ్ కడతాను. గవర్నమెంట్ నుంచి కట్ట ఏమైనా సపోర్ట్ ఏమైనా ఉంది? ఏం రావు. పడిపోయేటప్పుడు కూడా చాలా సార్లు పెట్టాం గానీ అసలు యూజే లేదు. ఏమన్నా పడిపోతే ఇంకా పడిపోయినట్లే, లాస్ అయినట్లే. గాలి వర్షం వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. దానికోసం నీ సపోర్ట్ కర్రలే కట్టుతున్నాం. చూసారు కదా? చూసాను. ఏదున్నా ఎకరానికి 1,50,000 పెట్టుబడి పెట్టాలి. సంవత్సరానికి వచ్చేసరికి 3 ఎకరాలకి 40,000 లీజ్ కట్టాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మన ప్రాఫిట్ లో. శివ, దీని గురించి నువ్వు కొద్దిగా మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఇది వచ్చేసి ఫ్రూట్ ఫ్లై బాక్స్ అంటే పండేగ బుట్టలు అంటారు. మనకి పండేగ ఏం చేస్తది అంటే, ఇప్పుడు ఇది ఇలా ఉంది అనుకో, కొంచెం కలర్ వచ్చేసి ఈ టైం ఇప్పుడు దీని మీద అటాక్ చేస్తది. అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా మచ్చ కట్టేసి మొత్తం అంతా పండు అయిపోయినట్లు మనకి ఎల్లోయిష్ గా మారిపోతుంది. టేస్ట్ ఉండదు, ఏముండదు. అది మార్కెట్ లో ఎవరు తీసుకోరు. అది అట్లానే ఉండిపోద్ది. దీన్ని కంట్రోల్ చేయడానికి స్ప్రేయింగ్ లో అవన్నీ వాడమన్నారు కానీ వేటికి కంట్రోల్ అవుతుంది. వాటి కోసం ఈ ట్రాప్స్ బాక్స్ పెట్టాం అనమాట. ఎకరానికి వచ్చేసి ఒక 7-8 బాక్సులు పెట్టుకుంటే అక్కడక్కడ మనకు సరిపోద్ది. ఇది మీకు ఒకసారి ఇందులో ఆల్రెడీ పడ్డాయి, మీకు చూపిస్తాను చూడండి. చూసారా? ఇదే పండుగ. ఇదంతా పండుగ. ఇది ఒక బొప్పాయికనే కాదు, చూసారా? దీన్ని పండుగ అంటారు అనమాట. ఇది మనకి ఒక బొప్పాయికనే కాదు, పడ్డాయో. ఇది మన బొప్పాయిగానే కాదు, జామ, టమాటో, ఇంకా మామూలు పంటలు, రైతుకి కూరగాయల పంటలు పండించిన అన్నిట్లో కూడా ఇది అటాక్ చేస్తూనే ఉంటది. సో దానికోసం మనం స్ప్రేయింగ్లు పెట్టి ఇంకొంతమంది పేస్టులు రాయాలి చెట్టుకి. ఇవన్నీ అంత టైం అంతా వేస్ట్ అయిపోద్ది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఈ బాక్సెస్ ఎకరానికి వచ్చేసి ఒక 7-8-10 పెట్టుకున్న ప్రాబ్లం లేదు. సో దానివల్ల దీనికి ఏంటంటే దీనికి ఒక టాబ్లెట్ ఇస్తాడు. మీకు చూడండి, అవును. ఈ టాబ్లెట్ దీనికి ఇక్కడ పెట్టిన తర్వాత దీనికి ఒక స్మెల్ వస్తుంది. చూసారా మీరు? బెల్లం లాగా స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ కి ఈ కింద నుంచి ఈ స్మెల్ కోసం లోపలికి అట్రాక్ట్ అయ్యి లోనికి వెళ్తాయి. లోనికి వెళ్తే స్టక్ అయిపోతాయి. ఇవి ఇంకా మనకి లోపల మనం వాటర్ వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే ఇంక బతకం అనమాట, చనిపోతాయి పడగానే. సో ఇవి ఉండడం వల్ల చాలా ఉపయోగం రైతుకి. ఈ మందులు కొట్టుకుని వాటితో కంట్రోల్ చేయలేం పండుగను వచ్చేసి. ఈ ట్రాప్స్ మన ఫ్రూట్ తాల టేస్ట్ కూడా మారిపోతుంది. ఇంకా పచ్చికాయ కూడా అవి డ్యామేజ్ చేసాక పండు కింద మారిపోతాయి. అవి మనకి పండు మార్కెట్ లో తీసుకోరు. చెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని పాడైపోతే మొత్తం పంట నాశనం అయిపోద్ది దీనివల్ల. అది టైక్ ఈజీగా కనిపించినా చాలా అంటే చాలా కంగాలు చేసేస్తాయి పొలాన్ని. అయితే నువ్వు ఇలాంటివి ఒక పొలంలో ఏది 4 లేక 5 నేను వచ్చేసి ఒక ఎకరానికి 10-8 అలా వాడతాను. మనం పురుగుల్ని గట్రా నివారించుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సోలార్ ట్రాప్స్ వస్తాయి. ఇప్పుడే సోలార్ వచ్చేసి ఆ లైటింగ్ ఇస్తున్నాడు. ఆ లైటింగ్ అందులో పడుతున్నాను. ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది. మనం ముందు నుంచి ఇవే వాడుతున్నాం. ఇవి మనకి చాలా యూజ్ అవుతున్నాయి. ఓకే శివ, ఇప్పుడు ఈ బొప్పాయే కాకుండా నువ్వు ఇంకేమైనా పండిస్తున్నావా? పండిస్తాను. మనకి దగ్గరలో ఉన్నాయా చూడొచ్చా? దగ్గరలో ఉన్నవైతే గుమ్మడి, బూడిద గుమ్మడి ఉంది. అది చూపిస్తాను రండి, ఒకసారి చూద్దాం. సో మరి ఇదేనా బూడిద గుమ్మడికాయ? ఇదే బూడిద గుమ్మడికాయ.
ఇది మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది? 1 ఎకర్లో ఉంది. 1 ఎకరా. 1 ఎకర్లో బూడిద గుమ్మడి వచ్చి 1 ఎకర్లో ఇది 50 సెంట్స్ లో ఉంది. 50 సెంట్స్ వచ్చి తీపి గుమ్మడి ఉంది. ఇంకో 50 సెంట్స్ తీపి గుమ్మడి ఇంకో ఒక 50 సెంట్లు ఇది. అంటే సగం సగం పెట్టాం. ఈ రెండు ఉండాలన్నమాట, మార్కెటింగ్ బాగుంటది. ఒకటే ఉంటే మన దగ్గర బయర్స్ అంతగా రారు. ఇది ఉంటుంది. కేజీ లెక్క అమ్ముతారా లేకపోతే కాయ లెక్క అమ్ముతాం. కాయ ఎంత మార్కెట్ రేట్ పలుకుతుంది? ప్రెసెంట్ 35 రూపాయలు ఉంది. 35 రూపాయలు పలుకుతుంది కాయ. అమావాస్య గట్రా పడింది అనుకో, అప్పుడు 40, 45, 55 కూడా వెళ్ళిపోయిన రోజులు ఉంటాయి. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ ఎన్ని రోజుల్లో మనకి కాయగా బయటకు వస్తుంది? మనం ఎన్ని కటింగ్లు పెట్టుకోవచ్చు? మనం సీడ్ పెట్టిన కాడ నుంచి 70-75 రోజులకి ఫస్ట్ కటింగ్ పడిపోతుంది. పడిపోతుంది. మరొక పడిన 15 రోజులకి సెకండ్ కటింగ్. ఏదైనా 3 కటింగ్లు పడుతుంది. దీనికి మొత్తం ఎంత పెట్టుబడి పడుతున్నారు? ఒక ఎకరానికి వచ్చేసి 20-25 ఈ లోపే అవుతుంది. 20-25 లోపు అవుతుంది. అంత మించి మనకి 3-4 కటింగ్లకి మన లాభం వచ్చినట్టే. ఫస్ట్ కటింగ్ కి మన రేట్ బాగా ఉంటే ఫస్ట్ కటింగ్ కి మనం పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. తర్వాత 2 కటింగ్ లో మన ప్రాఫిట్. మనకి ఏ టైంలో మనకి బూడిద గుమ్మడికాయ అనేది బాగా సేల్ అవుతుంది? మనకి ఎలా ఉండదు, మనకి ప్రతి నెలలో కూడా అమావాస్య ఏదో ఒక నెల ఒక రోజు అమావాస్య పడుతుంటది కదా, అలా ప్రతి నెల అమావాస్య ఎవ్రీ టైం వెళ్తుంటది. లీస్ట్ ఎప్పుడు 30 రూపాయలు 35 రూపాయలు ఉంటది. ఉగాది పెద్ద అమావాస్యలు పడేటప్పుడు 50-55 రూపాయలు 45 రూపాయలు. అవును, అందరూ చాలా తీసుకొని అమావాస్య దిష్టి కడతారు కాబట్టి ఆ టైంలో మంచి రేట్ ఉంటుంది. ఇప్పుడు మన తీపి గుమ్మడికాయ కూడా చూడొచ్చా? ఉన్నాయా లేకపోతే? మనం కటింగ్ హార్వెస్ట్ అయిపోయింది ఆల్రెడీ, అక్కడక్కడ ఉండిపోతాయి. అవి చూపిస్తాం. ఇప్పుడు మీరు ఇంతవరకు చూసారు కదా, ఇప్పుడు శివ ఫార్మింగ్ ఎలా చేస్తున్నాడో. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ తెలుగు వెబ్ ఛానల్.